హలో ఫ్రెండ్స్, నేను అన్షుషాన్ లర్న్ వన్కి స్వాగతం. ఈరోజు ఫోటోషాప్ సెషన్లో మనం ఇమేజ్ ఆటో అడ్జస్ట్మెంట్ ఇంకా సైజ్ పారామీటర్స్ గురించి నేర్చుకుందాము. ఓకే, ఇప్పుడు ఇమేజ్ మెనూలో ఈక్వలైజ్ ఉంటుంది. ఈక్వలైజ్ మనకు ఎలా యూజ్ అవుతుంది? కొన్నిసార్లు ఇమేజ్లో కొన్ని పార్ట్స్ ఎక్కువ డార్క్గా లేదా లైట్గా ఉంటాయి అవసరమైన దానికంటే. అలాంటి సిచ్యువేషన్లో ఈక్వలైజేషన్ కలర్ మొత్తం సిమెట్రికల్గా అయ్యేలా చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేయండి. అది దానంతా అదే కలర్ అడ్జస్ట్ చేసుకుంటుంది. ఫోటోషాప్లో ఇక్కడ మీకు ఆటో ట్యూన్, ఆటో కాంట్రాస్ట్ ఇంకా ఆటో కలర్ ఇచ్చారు. ఇది ఏం చేస్తుంది? ఒక ఇమేజ్లో ప్రాపర్ కలర్ కాంట్రాస్ట్ లేకపోతే అది ఆటోమేటిక్గా మొత్తం ఇమేజ్ని అడ్జస్ట్ చేస్తుంది. మీరు ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేయాలి, అంతే. ఇలా కలర్ కాంట్రాస్ట్ అడ్జస్ట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఇమేజ్లో ఇమేజ్ సైజ్ చాలా ఇంపార్టెంట్ ఆప్షన్. ఇమేజ్ సైజ్ వల్ల యూజ్ ఏంటి? మీరు ఇమేజ్ రిజల్యూషన్ చేంజ్ చేయాలనుకుంటే ఇమేజ్ సైజ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇమేజ్ సైజ్ అలానే ఉంచి రిజల్యూషన్ పెంచుకోవాలి అనుకుంటే పెంచుకోవచ్చు కూడా. సో గుర్తుపెట్టుకోండి, ఇది రాస్టర్ బేస్ సాఫ్ట్వేర్, దానివల్ల ఇమేజ్ కొంచెం బ్లర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ నుంచి 300 రిజల్యూషన్ చేస్తాను. చూడండి, ఇది కొంచెం బ్లర్ అయింది. ఇక్కడ నుంచి నేను ఏ సైజ్ అయినా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్, సైజ్ పిక్సెల్లో పెడతాను. ఒక 500 పెడతాను. చిన్న ఇమేజ్. ఓకే, క్లిక్ చేస్తాను. ఇమేజ్ ఇంకా చిన్నగా అయిపోతుంది. ఇమేజ్ సైజ్ ఇంకా రిజల్యూషన్ చేంజ్ చేయడానికి ఇమేజ్ సైజ్ యూజ్ చేస్తాము. ఆర్ట్బోర్డ్ సైజ్ చేంజ్ చేయడానికి క్యాన్వాస్ సైజ్ని యూజ్ చేస్తాము. ఇది మీ క్యాన్వాస్ సైజ్. దీని విడ్త్ని 24కి ఇంక్రీజ్ చేస్తాను. ఇలా రెండు వైపుల నుంచి విడ్త్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ నుంచి 12 చేస్తాను. ఇక్కడ నుంచి హైట్ రెండు వైపులా ఇంక్రీజ్ అవుతుంది. కానీ క్యాన్వాస్లో ఈ యారో కీస్ ఇచ్చారు, వాటిని యాంకర్స్ అంటాము. నేను ఈ యాంకర్ క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేశాక విడ్త్ 22 పెడతాను. ఓకే, చూడండి, ఆర్ట్బోర్డ్ ఈ వైపు మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనం యారో క్లోజ్ చేసిన వైపు ఎక్స్టెన్షన్ జరగదు. ఓకే, దాని తర్వాత ఇమేజ్ రొటేషన్ వస్తుంది. 180 డిగ్రీస్, 90 డిగ్రీ క్లాక్ వైజ్, 90 డిగ్రీ కౌంటర్ క్లాక్ వైజ్. ఓకేనా? ఆర్బిటరీ అంటే మీరు ఏ యాంగిల్ అయినా యాడ్ చేయొచ్చు. ఇక్కడ నేను 45 క్లాక్ వైజ్ యాడ్ చేశాను. దాని తర్వాత మీరు ఫ్లిప్ చేయాలనుకుంటే హారిజాంటల్ ఫ్లిప్ ఇంకా వర్టికల్ ఫ్లిప్. దాని తర్వాత ట్రిమ్ వస్తుంది. ట్రిమ్ అంటే ఏంటి? మీరు ఆబ్జెక్ట్ క్రాప్ చేస్తే, నేను ఇంత పోర్షన్ క్రాప్ చేస్తాను. ఈ పోర్షన్ కట్ అయింది. ఇప్పుడు మిగిలిపోయిన ఫ్రీ స్పేస్ ఇమేజ్లో ట్రాన్స్పరెంట్ పిక్సెల్స్. ఓకే, క్లిక్ చేయాలి. ఓకేనా? సో ఆ పోర్షన్ డిలీట్ అయిపోతుంది. అలాగే దాని ఆపోజిట్ రివీల్ ఆల్. ఒకవేళ ఇమేజ్ ఆర్ట్బోర్డ్ బయటకు వెళ్తుంటే ఇలా మనం రివీల్ ఆల్ చేద్దాము. ఇది ఆటోమేటిక్గా పేజ్ని ఇంక్రీజ్ చేస్తుంది. నేను ఈ ఫైల్ని డూప్లికేట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడికి వెళ్ళి ఓకే క్లిక్ చేయాలి, అంతే, డూప్లికేట్ అయిపోతుంది. ఇది చాలా యూస్ఫుల్ థింగ్. మీరు ఎప్పుడో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎడిట్ చేయాలి అనుకుంటున్న ఇమేజ్ని ఇమేజ్లోకి వెళ్ళి డూప్లికేట్ చేయడం చాలా అవసరం. ఓకేనా? ఎందుకంటే మీరు ఇమేజ్కి చేంజెస్ చేసి సేవ్ చేస్తే అది మీ ఒరిజినల్ ఇమేజ్కి అప్లై అవుతాయి. అందుకే ఇక్కడ డూప్లికేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అప్పుడు మీరు మీ ఒరిజినల్ ఇమేజ్ని లూజ్ అవ్వకుండా ఉంటారు.